ఈ భూమిపై సైన్స్కు అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటిలో బిజిలీ మహాదేవ్ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో శివలింగానికి గల ప్రత్యేకత గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కులు లోయ యొక్క పవిత్రమైన వడిలో శివుడికి సంబంధించిన శాశ్వతమైన ఉనికి ఉందని చాలామందికి తెలియదు. స్వర్గధామమైన ఈ లోయలో సుమారు 2460 మీటర్ల ఎత్తులో కొన్ని యుగాలుగా బిజ్లీ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రంకు కులు నుండి 22 కిలోమీటర్ల దూరం, 3 కిలోమీటర్ల పొడవైన ట్రెక్ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడి సుందరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. దేవభూమిగా పిలువబడే హిమాచల్ ప్రదేశ్లోని సుందర కులు వ్యాలీ ప్రాంతం అరుదైన శైవక్షేత్రంగానే కాకుండా పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది. ఈ కులు వ్యాలీలో ఉన్న బిజిలీ మహాదేవ్ మందిర్లో పరమశివుడు మహాదేవ్గా భక్తులచే పూజలందుకుంటున్నాడు. అయితే ప్రతి 12 ఏళ్లకొకసారి ఈ మహాదేవ్ మందిరంపై పిడుగుపడి మొక్కలైన శివలింగం తిరిగి మరుసటి రోజుకల్లా అతుక్కోవడం ఈ బిజిలీ మహాదేవ్ మందిరం ప్రత్యేకత. ఇంతటి అద్భుతం దేశంలో మరెక్కడా చూడలేం. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రతి 12 ఏళ్లకు సరిగ్గా బిజిలీ మహాదేవ్ మందిరంపై పిడుగు పడుతుంది. అయితే పిడుగు తీవ్రతకు మందిరం మాత్రం చెక్కు చెదరదు. కేవలం శివలింగం మాత్రమే ముక్కలవుతుంది. మరుసటి రోజు ఆ గుడికి వెళ్ళిన పూజారి తునాతునకలైన ఆ ముక్కలను ఒక్కచోటికి చేర్చి అభిషేకం చేస్తారు. మరుసటి రోజుకు ముక్కలైన శివలింగం తిరిగి యథారూపంలోకి వచ్చేస్తుంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుతం ఇది. ఇది ఎలా జరుగుతోందో శాస్త్రజ్ఞులు కూడా ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఓ రాక్షసుడి కదా! ఇలా పిడుగుపడి ముక్కలైన శివలింగం మరుసటి రోజుకల్లా యథావిధిగా కనిపించడం వెనుక ఓ పురాణగాథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కులు వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడు. ఈ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడి ప్రజలను, పశుపక్షులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారాడు. సర్పంగా మారిన ఆ రాక్షసుడు బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తుంటాడు. దీంతో ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుని సంహరించాడు. ఆ రాక్షసుడు చనిపోతూనే పెద్ద కొండగా మారిపోయాడు. అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం. అయితే ప్రజలకు ముప్పు పొంచి ఉండడంతో పరమశివుడు కూడా ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి. అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించాడు. పిడుగు పడితే అక్కడున్న జనం, పశుపక్షాదులు నాశనమైపోతాయి. అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తాడనేది పురాణాల కథనం. మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకొకసారి పిడుగు పడుతుందని, ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి. ఇలా 12 ఏళ్లకొకసారి పిడుగుపడి శివలింగం ముక్కలై తిరిగి అతుక్కోవడం మన దేశంలోని అత్యంత అద్భుతంగా చెబుతారు. ఇక కులు వ్యాలీలో ఉన్న ఈ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. ఈ ఆలయం కొండపై సముద్ర మట్టానికి 2450 మీటర్ల ఎత్తులో కొండపై ఉంది. కానీ పర్వతం పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. అదృష్టవంతులకు మాత్రమే ఈ కొండపై మహాదేవుడి దర్శనం లభిస్తుంది. కులులో కొలువై ఉన్న బిజిలీ మహాదేవ్కు ఏడాదికి ఒకసారి ఉత్సవం జరుగుతాయి. కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించడం కూడా ఇక్కడ ఆనవాయితీ. శైవ క్షేత్రంగానే కాదు, పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది కులు వ్యాలీ. ఈ పర్వత ప్రాంతం ట్రెక్కింగ్కు అనుకూలంగా ఉంటుంది. దీంతో పర్వతారోహకులు, సాహసికులు కూడా పెద్ద ఎత్తున కులుకు తరలివస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులు అమితానందాన్ని పొందుతారు. టూరిస్టులు ఇక్కడి బిజిలీ మహాదేవ్ మందిరాన్ని కూడా సందర్శిస్తుంటారు. చూసారుగా, పిడుగుపడి ముక్కలై తిరిగి అతుక్కునే ఈ అరుదైన శివలింగాన్ని దర్శించారంటే కులుకు వెళ్లాల్సిందే. బిజిలీ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించండి.
అద్భుత ఆధ్యాత్మికత, పర్యాటక అనుభవాన్ని పొందండి.